ఏమయ్యా, కార్యానికి టైం అవుతుంది. మీ తమ్ముడేది? వాడు ఇప్పటిదాకా ఇంట్లోనే ఉండగా ఎటుపోయింది వాడు? అగో నాకేం తెలుసు, నేను అమ్మాయిని రెడీ చేసుకుంటుంటే. ఇడు మళ్ళీ ఎటుపోయినట్టు? సరేనే, నీ ఊళ్ళోకి వచ్చి చూసేస్తా. సరే, తొందర పోయి చూసిరా పో. పోయేస్తానే. అమ్మా, మా రమేష్ అడిగి వచ్చిండా? ఎటుపోయిండు మరి? ఈయనేంది వాళ్ళ తమ్ముని తీసుకొస్తా అని ఈయన కూడా అట్టే పోయిండు. ఎటు పోయిండు మా పిల్లగాడు? ఏడు మీ తమ్ముడు? ఊరంతా తిరిగింది, ఎక్కడ కూడా కనబడతలేడు. అయ్యో, ఎటు పోయిండు? నీతోటి నాకు తలనొప్పి ఉంది, ఏం చేసుడు? ఎటు పోయింటాడు? అగో అచ్చండి మీ తమ్ముడు. ఇప్పుడు మళ్ళా తాగేస్తున్నట్టున్నాడేమే. ఏందిరా ఇప్పుడు నువ్వు తాగచ్చు? ఇక నీ శోభనవురా? అయ్యో అన్నయ్య, దోస్తుకి వాళ్ళు దావత్ అడిగాను. సుక్క ముక్క ఏర్పాటు చేసిన తర్వాత, అరే నువ్వు కూడా కూర్చోరా, ఇంత తాగుదు అన్నవాళ్ళ నేను ఇంత తీసుకున్నా అంతే. దానికి తాగచ్చినవని నన్ను ఎందుకు బాగా చెప్తున్నా? ఇంత మాత్రానికి తాగచ్చినట్టే అన్నయ్య. నేను చూసుకుంటే అంత తయారైందా? తయారైందా? ఏంది బావా, మీ తమ్మునికి తాగుడు అలవాటు ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేరు? ఇప్పుడు ఈ తాగుబోతంతో నేను సంసారం చేయాలా? సరే, ఇప్పుడు ఏం మాట్లాడకు. ఏదైనా ఉంటే రేపొద్దున మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన తాగొచ్చండి కదా. తాగుడు బంద్ చేయరాని నీ రోజు తలకాయ కొట్టుకుంటున్నా. పెళ్లి చేస్తేనన్నా మారుతాం అనుకొని పెళ్లి చేసినాం. ఇప్పుడు అమ్మాయి ముందు మేము తల దించుకున్నాం. ఇప్పుడు ఆమెకి ఏం సమాధానం చెప్పమంటావు? నువ్వు గిసంటాను తెలిస్తే నేను నిన్ను పెళ్ళే చేసుకోపోతుంది. అన్న, ఈ ఒక్కసారి క్షమించన్న, ఇంకోసారి తాగిరాను. మాకు కాదు, ఆమెకి చెప్పు. తిరుపతి అన్న, ఇటు వచ్చినావు? నాకు పెళ్లి కుదిరింది, పెళ్లి తర్వాత నీ డబ్బులు నీకు తెచ్చిస్తా అని చెప్పేసి 1,00,000 రూపాయలు తీసుకుని వచ్చింది తమ్ముడు. ఏందిరా నువ్వు చేసిన పని? 1,00,000 రూపాయలు అప్పు తీసుకురావాల్సిన అవసరం నీకేందిరా? ఏంటి పిల్లగా, గన్ని పైసలు ఎవరైనా అప్పు తీసుకొచ్చుకుంటారా? అప్పు పానం తీస్తుంది. నువ్వు ఇట్లా కాదురా, పట్నం పోయి పని చూసుకోండిరా. పని చూసుకొని వచ్చి మరదలు తీసుకొని పోరా. అయ్యో అదేందండి, వాళ్ళకి ఇంకా కార్యం కూడా కాలేదు. నేను రోజు దాకా మధ్య రోజు లేవాటిని ఈ లోపాడు ఏదైనా పని చూసుకొని వచ్చి తోలుకపోతాడే. మలేష్ అన్న, మరి నా సంగతి ఏంది? తిరుపతి అన్న, నాకు కొద్దిగా టైం ఇయ్యి, నీ పైసలు నీకు ఇస్తాం కానీ. సరే, నీ మాట వీకెళ్ళి నేను వెళ్ళిపోతాను. సరే అని బ్యాగ్ దగ్గరపో. అరే నువ్వు రెడీ కాపో.
సిరి నేను పొలం కాడికి పోయొద్దా? అన్నం కూర వండినా, ఆకలిస్తే అన్నం పెట్టుకొని తిను. సరే అక్క. సీత ఉన్నవానే ఏం చెప్తున్నావే? అక్క కైకిలో కొన్ని మంచినీళ్ళు తీసుకురారా, దూపైతా. సరే బావా. బావా ఆయనకి ఇట్లా ఫోన్ చేసిండు. లేదురా, మరి పని దొరికినాక వాడే చేస్తారా. సరే, నా ఊళ్ళో కొంచెం పని ఉంది, నేను పోయేస్తా. సరే బావ. అక్క ఏంటి సిరి? ఆయనతో ఇప్పటి వరకు మాట్లాడిందే లేదు. భావన ఒకసారి ఫోన్ చేసి మనవా. సరే, మీ బావ వచ్చినాక చెప్తుంది. అగో మీ బావ నానే వచ్చిండు. ఏమయ్యా, ఒకసారి మీ తమ్ముని కట్ట ఫోన్ చేయి. అసలు ఎక్కడున్నాడో ఏమో, పని దొరికిందా లేదా, వేళకి తింటుండో లేదో ఒకసారి ఫోన్ చేయరాదు. సరే. ఆ తమ్ముడు, అన్నయ్య పని దొరికిందారా? ఇంకా లేదన్నయ్య, ఇంకో వారం రోజులు పడుతుంది కావచ్చు. సరే, పని దొరికినాక నాకు మళ్ళీ ఫోన్ చేయరా. అలాగే అన్నయ్య. సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త, మంచిగా ఉండు. సరే అన్న. నేను ఉంటున్నా మరి. ఓకే అన్నయ్య. ఏమన్నాడండి మీ తమ్ముడు? తమ్ముడికి ఇంకా పని దొరకలేదండి. పని దొరకటాలకు ఇంకా వారం రోజులు అవుతుందంట. సీత, రైతు బంధు పైసలు వాటి తిరుపతికి పైసలు ఇచ్చేది ఉంది కదా, అవి పోయి ఇచ్చాను. కూర వండుదామంటే కూరగాయలు ఏం లేకపోయి మార్కెట్ పోయి తీసుకుంటా. సిరి, అక్క నేను కైకిలి పోయేస్తా. నేను కూడా అత్త అక్క కైకిలే. అయ్యో, కొత్తగా పెళ్ళైందానివి నువ్వెందుకు చెప్పు కైకిలికి? లేదక్క, నాకు ఒంటరి ఉండబుద్ధి అయితే లేదు. సరే, టవల్ తెచ్చుకో. సరే అక్క. ఏమున్నాయి కూరగాయలు? బెండకాయ ఎట్లా? 30. కిలో ఎంతకి ఇస్తావు? 40కి ఇవా?
సరే సరే పోయి ఉంచుకో. అయ్యా అక్క తీసుకుంటే అయిపోతుండగా చిక్కుడుగా. ఇంట్లో ఉన్నాయే, నిన్న మార్కెట్ పోయి తీసుకొచ్చిన చిక్కుడుకాయలు టమాటాలు ఉన్నాయి, అవి అడుగుతుంది. సిరి సిరి, కైకిలి పోయి వచ్చినాక అట్లనే పండుకున్నావు. లే అనుకోరండి నా తిందుదా. అద్దక్క శాతం ఎత్తలేదు, ఒళ్ళంతగా అనుకుందక్క. అయ్యో జ్వరం వచ్చింది. ఏమయ్యా ఏమయ్యా, ఏం చెప్తున్నావు ఇట్రా? అలవాట్లేని పానమాయి కైకిలి పోయి వచ్చేసరికి పానం అంతా కుసురు కుసురు అయింది. ఏంటి పిలిచినావు? ఇగో సిరికి జ్వరం వచ్చిందండి, డాక్టర్ రమ్మని ఒకసారి ఫోన్ చేయి. సరే ఫోన్ చేస్తా. హలో, ఏమైంది మల్లేష్ అన్న, ఫోన్ చేసినావు? రండి డాక్టర్ కూర్చోండి. మా మదర్కు జ్వరం వచ్చింది డాక్టర్. ఎప్పటిలమ్మా? ఇందాక కైకిలి పోయి వచ్చినాం, అలవాట్లేని పానం కదా, అప్పటి నుంచి పేరుట నొప్పులు ఉన్నాయి. శ్వాస వేసుకో అమ్మా. తీసుకో తీసుకో. ఏమైంది డాక్టర్? అలవాటు పాడం కదమ్మా, అలసిపోయి ముందు వెళ్తాను. ఇది వేయండి అమ్మా, తక్కువ అవ్వతే రేపు వచ్చి ఇంజక్షన్ వేద్దాం. సిరి లే, ఇంత అన్నం తిని టాబ్లెట్లు వేసుకుందాం. లేమ్మా. ఎలా ఉందండి ఇప్పుడు? అవును కానీ మీ బావ ఎటు పోయిండు? బావ ఉల్లెపోయి అవునా, మరి మీ అక్క? అక్క సైకిల్ చూడు సిరి, జరిగిందో జరిగిపోయింది, ఇక్కడైనా బుద్ధిగా ఉండు. ఈ విషయం బయటికి తెలిస్తే ఈ ఇంటి పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు. ఏదైనా సమస్య ఉంటే అక్క ఇది అని చెప్పుకోవాలి గాని ఇంత పాప పని చెప్తారా? ఏది సిరి, చెప్తా తినబడతలేదా? తప్పుడు చెప్తలేవు. అక్క ఆ డాక్టర్ అంటే ఇష్టం కలిగింది. నాకు ఎట్లా మంచిగా పట్టణంలో నౌకరు దొరికింది. మా అన్నకు మా అన్నకు నచ్చ చెప్పి ఎట్లా రేపు నా పిల్లాన్ని తోలుకొని పోతా. అన్నా వదినా మంచిగున్నారా? మంచిగానే ఉన్నాను రమేష్. ఏంది వదినే గట్లున్నారు? సిరి ఏది? అదే సిరి లేదు. ఏంది వదినే సిరి లేదా? ఎటు పోయింది?
సిరి వేరే అతనితో సంబంధం పెట్టుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తమ్ముడు తాగి తిరిగినందుకు నాకు తగిన శిక్ష పట్టణ నౌక దొరికిస్తే నేను తాగడానికి తినడానికి చరిత్ర కలవడిపోయి అన్నమాట కదనుకుంటా తమ్ముడు తమ్ముడు తాగడానికి తిరగడానికి పరగి మన